హే గాయ్స్, వెల్కమ్ టు ఎవ్రీథింగ్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే కాడలతో గట్టి పకోడీని ప్రిపేర్ చేసుకుంటున్నానండి. కాడలు అంటే ఏం కాడలు అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూస్తే మీకే అర్థమైపోతుంది ఇది ఏ కాడలతో పకోడీ చేసుకుంటున్నానో అనేది. ఈ గట్టి పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఈవినింగ్ టైం అయితే స్నాక్స్గా మనం తినొచ్చు. అదేవిధంగా సాంబార్ అన్నంతో కూడా తినొచ్చు అనమాట. మనం ఈ కాడలని పారేస్తూ ఉంటాము, కానీ ఈ విధంగా ఇక్కడ చూపెట్టినట్టుగా గట్టి పకోడీని ప్రిపేర్ చేసుకోండి. ఇంకా ఎప్పుడు ఈ కాడలను అయితే పడేసేరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరి ఇప్పుడు ఇది ఏ కాడలతో పకోడీ చేసేసుకోవాలో చూసేద్దామా? మరి ముందుగా అయితే చూసారు కదండి, ఫ్లవర్ని తినేస్తాము, కాడల్ని అయితే పారేస్తాము. మీరు కూడా అదేవిధంగా కాడల్ని పారేస్తుంటూ ఉంటారు కదా. కాడలతోనే నేను ఇప్పుడు గట్టి పకోడీ అనేది ప్రిపేర్ చేసుకుంటానండి. ముందుగా అయితే క్యాలీఫ్లవర్ కాడల్ని సన్నగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపెట్టినట్టుగా మీకు ఎంత వీలుగా సన్నగా కట్ చేసుకోవడం అవుతుందో అంత వీలుగా అయితే సన్నగా కట్ చేసేసుకోవాలి. ఆ లోపల ఉన్న దుంపని కూడా సన్నగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి, అందులో రాళ్ళ ఉప్పు కొంచెం వేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ కాడ ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొంచెం పసుపు, నీళ్ళు అయితే వేసేసుకొని కాసేపు చక్కగా కడిగేసుకొని 10 నిమిషాల పాటు నీళ్ళల్లోనే వదిలేసేయండి. ఎందుకంటే ఇందులో మెడిసిన్స్ అనేవి కొడుతూ ఉంటారు కదా, అందుకని చెప్పేసి ఈ విధంగా కడిగేసుకొని పక్కన నీళ్ళ నుంచి తీసేసి ఒక బౌల్లో వాటర్ లేకుండా డ్రైగా చేసుకొని ఒక బౌల్లో పెట్టేసి ఉంచేసుకోండి. ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని అందులో క్యాలీఫ్లవర్ కాడ ముక్కలను వేసుకోండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా ఒక 3 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. అదేవిధంగా పచ్చిమిర్చిని 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. తర్వాత వచ్చేసి శనగపిండి ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. మీకు స్పైసీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ కొంచెం పసుపు. ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకుని వేసుకోవాలండి. డ్రై అయిపోయిన కరివేపాకుని వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత టేస్ట్కి తగ్గ సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. స్పూన్ తీసేసి చేత్తోనే ఈ విధంగా చక్కగా గట్టిగా కలుపుకోండి. వాటర్ అనేది వేసుకోకుండా ముందుగా అయితే చాలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా వచ్చేసి క్యాలీఫ్లవర్ కాడల్లో వాటర్ కూడా వచ్చేటట్టుగా చాలా గట్టిగా అయితే కలిపేసుకోవాలి. తర్వాత లిటిల్ బిట్ కొంచెం వాటర్నే యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని మనం గట్టి పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో ఇక్కడ చూపెట్టినట్టుగా చాలా గట్టిగా అయితే ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలండి. అప్పుడే మనకి గట్టి పకోడీ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, వాటర్ అనేది చాలా తక్కువ వేసాను అనమాట. ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టుగా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ ఎక్కేలోగా ఇప్పుడు మనం కలుపుకున్న మిశ్రమంలో కొంచెం అల్లాన్ని తురిమేసుకొని వేసుకోండి. ఈ విధంగా తురిమేసుకొని చక్కగా ఇంకోసారి కలిపేసేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని మనం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పకోడీలు ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఇప్పుడు ఆయిల్లో వేసేసుకోవాలి. కొంచెం విడివిడిగా వేసుకోండి, కాడలతో పకోడీ కాబట్టి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా పకోడీ మనం ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా అయితే వేసేసుకున్నాను. వేసుకునేటప్పుడు మాత్రం గ్యాస్ అంటే అదేనండి, స్టవ్ అనేది హైలో ఉండాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియంలో ఉండాలి. హైలో పెడితే మాడిపోతుంది, అలాగని సిమ్లో కూడా పెట్టవద్దు. మీడియంలో పెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోయి మంచిగా క్రిస్పీగా మంచి కలర్తో పాటు పకోడీ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. ఈ విధంగా అయితే
గట్టి పకోడీ అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఇప్పుడు ఈ పకోడీని దానిపైన వేసుకోండి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే పేపర్ అనేది అబ్జర్వ్ చేసేసుకుంటుంది. అదేవిధంగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని కూడా వేసేసుకొని పకోడీగా అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను. నేను తీసుకున్న క్యాలీఫ్లవర్ కాడలకి అయితే 2 ఆయిల్కే పకోడీ అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీలోన వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవచ్చు. త్వరగా అయితే అయిపోయింది. 2 ట్రిప్పులకే చక్కగా గట్టి పకోడీ అనేది నేను ప్రిపేర్ చేసేసుకున్నానండి. చూస్తున్నారు కదా, క్యాలీఫ్లవర్ కాడల గట్టి పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మనం ఈ కాడలన్నీ పారేస్తూ ఉంటాము, కానీ క్యాలీఫ్లవర్ కాడలలో ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఈ కాడలతో పచ్చడి కూడా చేసుకుంటారు. ముందు వీడియోలో అయితే కాడలతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో పోస్ట్ చేశాను, మీకు కావాలంటే వెళ్ళి చూసేయండి. ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ కాడల గట్టి పకోడీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉందండి, చాలా క్రిస్పీగా చాలా బాగుంది. మరి మీకు కూడా నచ్చి ఉంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.